విధంగా 2019 నుంచి 24 వరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి చేసి చూపించిన జగనన్న ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఏ విధంగా మేళ్లు జరిగినాయి, ఎన్ని మేళ్లు జరిగినాయి, సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ఆలోచనల్ని అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసి చూపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలని ఏ విధంగా బలవంతులుగా తీర్చిదిద్దాడు ఒక్కసారి ఆలోచన చేసుకుని గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను ఏ విధంగా బాధ పెడుతా ఉన్నాడు, హింసిస్తా ఉన్నాడు, బలహీన వర్గాలైన మా నాయకుల పట్ల ఏ విధంగా కఠినంగా కఠోరంగా వ్యవహరిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తా ఉన్నాడు అనేది సమాజానికి తెలియజెప్పాలా, ప్రజలకు తెలియజెప్పాలా. జగనన్న ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రజలంతా మళ్ళీ జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుద్దని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠం మీద ఈరోజు ఒక్క తాటి మీదకి వస్తున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరం కూడా విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వెన్యూ అనౌన్స్ చేస్తాం. అందరం కూడా సంఘటితమై ఒకటి కాబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం. అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నడవవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి, ఆ ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అందరం కూడా భావించారు కాబట్టి, భావిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తూ, ఈరోజు బలహీన వర్గాల మీద దాడులు, నా సైతం 83 రోజులు జైలు, నా పక్కనే ఉన్న సోదరి రజనమ్మ మీద దాడులు, ఒక పక్కన కారుమూరి సునీల్ అరెస్ట్, కారుమూరు నాగేశ్వరరావుని వేధింపులు, నా సోదరుడు అప్పలరాజుని అన్యాయంగా అరెస్ట్, అప్పలరాజు కుమారుడు చిన్న వయసులోనే అతన్ని జైలుకు పంపించిన వైనం. ఒక్కటి కాదు, 2 కాదు, బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కుట్రల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గొప్ప కూలిపోయే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి బలహీన వర్గాలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వస్తున్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇప్పుడు సోదరుడు వేణుగారు మాట్లాడతారు, రైనమ్మ మాట్లాడతారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ చేపడుతూ అధికార పార్టీని, చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలనని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ ద్వారా అడుగులు ముందుకు వేయబోతా ఉంది. అనేక మోసపు హామీలతో, సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి, మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం ఇవి చేస్తామని మాటలు చెప్పి ఊదరగొట్టి బీసీలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీలని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని
బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల పాలనలో బీసీలని బ్యాక్ బోన్ క్లాసెస్ గా ఏ విధంగా తీర్చిదిద్దారు, బీసీలకు ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, బీసీలకు చేసినటువంటి మేలు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా అనేక పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో రాష్ట్రంలో సగానికి పైగా జనాభాలు ఉన్నటువంటి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో సగానికి పైగా లబ్ధిదారులను బీసీలను చేసి ఏ విధంగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు అనేటువంటి విషయాల్ని మరి ఈ కార్యాచరణలో భాగంగా మాట్లాడుతూ ప్రజలకు గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మోసాలను లేవనెత్తుతో మరి కార్యాచరణ ముందుకు కొనసాగబోతా ఉంది. మనం చూస్తున్నట్టయితే ఈ 2 ఏళ్ల కాలంలో మరి వరుసగా చూసాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి బీసీలకు ఏం చేశారంటే ఏమీ సమాధానం లేదు. మాటలు చెప్పారు, చేతలు మాత్రం లేవు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీల తోకలు కత్తిరిస్తామని మాట్లాడారో వరుసబెట్టి 2 సంవత్సరాలుగా కూడా బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సబ్ క్యాస్ట్ కి సంబంధించి బీసీ వర్గాలను మరి క్రమక్రమంగా ఏ విధంగా అణచివేత కావచ్చు, మోసం కావచ్చు, తోకలు కత్తిరిస్తూనే వస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యాచరణలో మేము మాట్లాడబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అని చెప్పి అనేక మంది బీసీలకు అవకాశం ఇచ్చి వారందరినీ కూడా అందలా లెక్కిస్తే మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక మెషిన్ గా ఒక టార్గెట్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ ప్రతి ఒక్కరిని కూడా వేధింపులకు గురి చేసి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ వైన్ కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పనవసరం లేదు, అందరూ కూడా చూస్తున్నారు. అందులో ఇక్కడున్నటువంటి మేము కూడా ఎక్స్ మినిస్టర్స్ గా పనిచేశాము. మరి జోగి రమేష్ అన్న ఇంటి మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులేసి దాడి చేశారు, జైలుకు పంపించారు. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని ఏ విధంగా కర్రలతో కొట్టి దాడి చేశారు. అలాగే కార్మూరు నాగేశ్వరరావు గారిని కావచ్చు, వారి కొడుకును కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా ఈ రోజున వారి కొడుకును కావచ్చు జైలు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాము. అలాగే శ్రీధర్ అప్పలరాజు గారిని వారిని కూడా ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తా ఉన్నాము. అలాగే మొన్న గుంటూరులో చూసాము, సామాన్యులకు కూడా రక్షణ లేదు అని చెప్పడానికి మొన్న గుంటూరు మహిళ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్. మామూలు ఇవ్వలేదని చెప్పేసి ఒక బీసీ వడ్ర మహిళని మరి రోడ్డు మీద వివస్త్రణకు గురి చేసి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము. అలాగా నా మీద కూడా 10 కేసులు పెట్టి ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. అంటే బీసీలు యాక్టివ్గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంచి మాటలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి మోసాలని ప్రశ్నిస్తున్నందుకు కావచ్చు, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జగనన్న చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నందుకు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని ఇవన్నీ ఎపిసోడ్స్ లో స్పష్టమవుతుంది. కాబట్టి ఇదే కాదు, మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము నిలబడతాం. మా పార్టీ ఉద్దేశం ఒకటే, ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. మరీ ముఖ్యంగా పార్టీని నమ్ముకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చి, విధానాలు నచ్చి, పార్టీ అభిమానులుగా ఉన్నందుకు కూడా అలాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తూ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు, ప్రజల పక్షాన అనేక ప్లాట్ఫామ్స్ లో అనేక ఇష్యూస్ మీద మరి స్పందించడాలు, యాజిటేషన్స్ అన్ని కూడా చేస్తా వచ్చాం. కాబట్టి ఇప్పుడు స్పెసిఫిక్ గా బీసీలకు సంబంధించినటువంటి సమస్యలు, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, బీసీలకు మీరు ఇచ్చినటువంటి హామీల మీద నిలబడట్లేదు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అంశాలు, పైగా బీసీలకు ఏం చేస్తే బాగుంటుంది, బీసీలకు జగనన్న పాలనే బాగుంది, బీసీలకు మళ్ళా మంచి రోజులు రావాలంటే జగనన్న పాలనే రావాలి, జగనన్న పాలనే కావాలి అనేటువంటి ఒక మంచి అంశాలతో మరి కార్యాచరణ ఉండబోతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యాచరణని ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇప్పుడు మొదలైంది. ఇంకా ముందు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యాచరణని ముందుకు తీసుకువెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే బీసీల కోసము ఒక మంచి పాలన, ఒక గోల్డెన్ ఎరా అనొచ్చు, అలాంటి గోల్డెన్ ఎరాని మళ్ళా బీసీలకు తీసుకురావడానికి బీసీల మద్దతు కోరుతూ ప్రజల్లోకి వెళ్లబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ తరపున వచ్చే నెల 9వ తారీఖు వైఎస్ఆర్సీపీ బీసీల లీడర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరం కలిసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో గడిచిన 2 సంవత్సరాలలో బీసీల పైన చేసిన దాడులు కావచ్చు, లేదా బీసీలకు లేనిపోని దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యి కేవలం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోట్రి ఎలా డబ్బులు సంపాదించుకుంటున్నారు, బీసీలకు ఎలా వెన్నుపోటు పొడుస్తున్నారు, దాంతోపాటు ముఖ్యంగా బీసీల పైన దాడులు, అక్రమ కేసులు, దీనిపైన క్లుప్తంగా చర్చించుకొని అదేవిధంగా జోనల్ వైజ్గా, డిస్టిక్ వైజ్గా, కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇంటింటికి ఈ కూటమి ప్రభుత్వం చేసే అక్రమాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన మా నాయకుడు మేము బీసీలకు ఏమేమి మంచి పనులు చేశాము, ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం బీసీలంటే బాబు కమిటీ అంటే కేవలం బాబు చుట్టూ ఉన్న కమిటీలు మటుకు ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ దొంగ కేసులు పెట్టి తొక్కుతూ వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళు ఎదగకుండా చేస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వం, అదేవిధంగా చెప్పిన హామీలు ఏవైనా సరే ఈరోజు నిన్న మొన్న కూడా చూడొచ్చు, మా నాయకుడు పెట్టిన అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చుకొని ఒక్క బీసీ అంటే ఒక్క బీసీ కూడా పూర్తిగా వాళ్ళు చెప్పిన తల్లికి వందనం ఇచ్చిన పాపన పోలేదు. దాంట్లో భాగంగానే నేతన్ నేస్తం కూడా పోయిన సంవత్సరం ఆగస్టు 7వ తారీఖు మా ప్రభుత్వం వస్తూనే 25,000 ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చే నెల 7వ తారీఖున ఏదో చేస్తామని చెప్పారు. పోయిన సంవత్సరం 96,000 పైచిలుకు ఉన్నారని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు నేతన్ నేస్తంకు ఈ రోజు 56,000 మందే అర్హులని చెప్పి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, దొంగ పథకాలని చెప్పి ఓట్లేపించుకున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగొడుతూ ఈ మంచి కార్యక్రమం అంటే వచ్చే నెల 9వ తారీఖున జరగబోయే కార్యక్రమం బీసీలకు ఒక పెద్దపీట వేయబోతుంది. మళ్ళీ బీసీలందరము కలిసికట్టుగా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఏమేమి కార్యక్రమాలు చేయాలి అనే విధానాలను చర్చించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు జరగడం జరిగింది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల పాలన మీద ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరు మీద ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు వస్తున్నప్పటికీ కూడా 2 సంవత్సరాల పాలన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా సమయంలో బలహీనుడు బలపడేటువంటి క్రమాన్ని మళ్ళీ ఎలా బలహీనపరిచాడు చంద్రబాబు నాయుడు గారని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా బలహీన వర్గాల వారి యొక్క బలాన్ని పెంచే విధంగా పరిపాలన సాగిస్తే బలహీనుడు మరింత బలహీనుడిగా చేయడానికి ఈ 2 సంవత్సరాల పాలన సాగింది అనేటువంటి అంశాన్ని బలహీన వర్గాల ప్రజలు లేదా బలహీన వర్గాల ప్రతినిధులు ఒక వేదికగా కూర్చొని చర్చించి వివరించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖున విజయవాడ వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ, వివిధ పదవులు అలంకరించినటువంటి వారు కానీ, లేదా వివిధ కార్పొరేషన్లో పనిచేసినటువంటి వారు కానీ, అన్ని కులాలకి ఇంచుమించుగా రిప్రజెంటేషన్ తీసుకున్నటువంటి వారందరూ కూడా కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ 2 సంవత్సరాలు ఏం చేసింది,
చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎంత, మోసాలు ఎంత, దీని మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఆ చర్చ జరిగించడం కోసమే రేపు 9వ తారీఖున అవసరమైతే ఒక ఫుల్ డే ఒక సెషన్ కండక్ట్ చేసి అన్ని వర్గాలు వారి వారి యొక్క సామాజిక వర్గ స్థితిగతుల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వం మీద ఏర్పడిన నమ్మకాన్ని, ఆ నమ్మకం ఉంచి అది అందక మోసపోయిన విధానాన్ని చర్చించాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశం. ఇప్పటికే గతంలో నేను కానీ, రమేష్ గారు కానీ, రజనమ్మ కానీ, మా పెద్దలు కానీ మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల్ని చిన్నగా, లేదా బలహీన వర్గాల ఆత్మ గౌరవం మీద దెబ్బ వేశాడు అని అంటానికి ఒక ఉదాహరణ. కారణం 2 సంవత్సరాల 2 నెలలు కాబోతా ఉంది. 52% జనాభా ఉన్నారు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో. బలహీన వర్గాలు 52% ఉంటే నీ మంత్రివర్గంలో గతంలో 14లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తదనంతరం 2 బీసీలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈరోజు ఆ పదవికి బీసీ అర్హులు దొరకలేదా అనేది మేము పలు దఫాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. బీసీల ఆత్మగౌరవానికి ఇది పెద్ద శరాఘాతం. బీసీల్లో మీరు బీసీలను ఎలా చూస్తున్నారంటానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆనాడు ఉప ముఖ్యమంత్రికి యోగ్యత బీసీలని చెప్పిన చంద్రబాబు గారు ఇవాళ బీసీలని అవమానించడం కాదా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మా బీసీల్లో ఆ చైతన్యం లేదని మీ భావన. దానికోసమే రేపు బీసీ గళాన్ని వినిపించదలుచుకున్నాం. మీరు బీసీలకు లోన్లు ఇస్తాం, అప్లికేషన్ పెట్టమన్నారు. 3 లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు. 2 ఏళ్ళు అయింది, ఒక్కరికి లోన్ ఇచ్చారా? ఒక్క లోనైనా పంపిణీ చేశారా? అంటే వాళ్ళు పనులు మాని ఆఫీసుల చుట్టూ తిరిగి, మీ నాయకుల చుట్టూ తిరిగి అప్లికేషన్స్ పెడితే ఒక్క అప్లికేషన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది మోసం కాదా అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బలహీన వర్గాల్లో ఏదో పెడతామంటే ఆశతో వచ్చారు, తీర్చలేనటువంటి పరిస్థితి. మూడోది, ఎందుకు ఇవాళ మీ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ గా, మీ మంత్రులు వెళ్ళారు, మీ నాయకులు వెళ్ళారు, మహిళలు సుమారుగా 80,000 మంది ట్రైనింగ్ అయ్యారు మిషన్లు ఇస్తానంటే. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో 2 ఏళ్ళు అయింది. ట్రైనింగ్ కో 90 రోజులు వాళ్ళు పనులు మానేసుకుని తిరిగారు. ఒక మిషన్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇది బీసీలను మోసగించడం కాదా? ఈ విషయాన్ని కూడా చర్చలో పెడతాం. దానితో పాటుగా మీరు 3 బడ్జెట్లో ఆదరణ, ప్రతి బడ్జెట్లో 1000 కోట్లు చూపించారు. 3 బడ్జెట్లో ఆదరణ కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఆదరణ పథకం అని పేరు చెప్పి 24 బడ్జెట్, 25 బడ్జెట్, 26 బడ్జెట్లో కూడా 1000 కోట్లు పెట్టారు. ఎక్కడ ఒక్క రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి 850 కోట్లు ఖర్చు చేస్తారన్నారు. ఎక్కడైనా ఒక్క రూపాయి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో అంటే ప్రత్యేకంగా బీసీలు విద్యావంతులు కాకూడదని, బలహీన వర్గాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బానిసలుగా ఉండాలని, కేవలం కుల వృత్తులు మాత్రమే వాళ్ళకి కలిగి ఉండాలని ఆలోచన కదా. ఇవాళ చూసాం, మీరేదో తల్లికి వందన అమ్మఒడి పేరు మార్చారు. కొంతమందికి 3,000, కొంతమందికి 7,000. ఇవాళ మీరు పంపిణీ చేస్తున్న విధానం చూస్తే బీసీ పిల్లలు చదవకూడదని ఉద్దేశం. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు. ఏదో సంక్షేమ పథకం ఇచ్చో, రేషన్ ఇచ్చో, ఆరోగ్యశ్రీ ఇస్తో ఆ కుటుంబాలు ఎదగవని, ఆ కుటుంబాలు ఎదగాలంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు విద్యావంతులు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం పెడితే సుమారు వాళ్ళకి 12,000 కోట్లు, 10,000 కోట్లు దాటి బకాయిలు పెడితే ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి క్షోభ మా బీసీ కులాల్లో ఇవాళ మేము చూస్తా ఉన్నాం. దాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీరు అద్దాలకు 2,500 కోట్లు పెడతారే, దానికోసం మీరు ఈ విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఎందుకు మీరు శ్రద్ధ తీసుకోవడం లేదు అంటే ఇది బీసీఎల్ని అణగదొక్కడానికి కాదా అనేటువంటి ప్రశ్న కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీకు కలిసి వస్తేనే పథకాలు, లేకపోతే అణచివేతలు. ఇక్కడ నేను రెండోది అడుగుతా ఉన్నాను.
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అన్నారు 56 కార్పొరేషన్లు పెట్టి బీసీల ఆత్మ గౌరవ రక్షకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే రోజు ప్రకటన చేస్తే మీరు అన్నారు ఆ రోజు మాటలు గుర్తున్నాయో లేవో. మీ నాయకులందరితో మాట్లాడించారు, ఆఫీసు లేదన్నారు, వాళ్ళు కూర్చోవడానికి టేబుల్ లేదన్నారు, చైర్ లేదన్నారు. మీరు ఏమిచ్చారని అడిగారు. పదే పదే మీ నాయకులందరూ కూడా బీసీ కార్పొరేషన్లో 56 కార్పొరేషన్లు పెట్టారు, కులాలని విడగొట్టేశారు, వాళ్ళకి మీరేమిచ్చారు అనేటువంటి ప్రశ్నలు చాలా సందర్భాల్లో వేశారు. ఏం ఖర్చు పెట్టారు? మేము డీబీటీ ద్వారా పంచాం ఆ కులాలకి, స్పష్టంగా చెప్పగలం ఎంత పంచాం. కానీ మీరు ఇవాళ ఏమిచ్చారు? 56 కార్పొరేషన్లు 40 కార్పొరేషన్లు ఫిల్ చేశారు, ఇంకా 16 చేయలేదు. 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేస్తే ఆ రోజు మమ్మల్ని విమర్శించిన మీరు ఇవాళ 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. సరే, ఆ కార్పొరేషన్లు బల్లలో కుర్చీలు మేమిచ్చిన వాటిలోనే కూర్చున్నారు, మేము ఏర్పాటు చేసిన భవనంలోనే కూర్చున్నారు. కానీ మీరన్నమాట మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ కార్పొరేషన్లకు ఏం ఖర్చు చేశారు, ఏమిచ్చారని మీరేమిచ్చారు ఇప్పుడు చెప్పని అడుగుతున్నాను. 2.5 సంవత్సరాల దగ్గర అవుతా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ల కోసం కేటాయించిన నిధులెంత, రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత చెప్పాల్సినటువంటి అవసరం కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక్కడే చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ఎలుగెత్తి చాటాలి, చర్చా వేదికల్లో మాట్లాడాలి. ఇవాళ చూస్తా ఉన్నాం, బలహీన వర్గాల్లో నాయకుడిగా ఎదిగితే మీకు కంటకింపు. బీసీ వర్గాల్లో జోగి రమేష్ ఒక ప్రాంతంలో కష్టపడి ఎదిగినటువంటి నాయకుడి మీద ఏ రకమైనటువంటి దాడులు చేయించారండి? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజలు అధికారం ఇస్తే మాట్లాడితే బీసీలు నాకు వెన్నుముక అని, మా పార్టీకి వెన్నుముక అంటారు. మీరు బీసీలకు వెన్నుముక కాలా? అదే జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు వెన్నుముక అయ్యాడు, మీరు మమ్మల్ని వెన్నుముకగా వాడుకుని అధికారంలోకి వచ్చి ఎవరు మా నాయకుడి యొక్క ఇంటి మీద దాడి చేయించిన తీరు గాని, తర్వాత రజనమ్మ మీద కేసులు గాని, ఇవాళ కారుమూరి సునీల్ మీద కేసులు గాని, అప్పలరాజు మీద కేసులు గాని, అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో చట్టాలు ఏదైతే ఏర్పాటు చేసుకున్నా ఆ చట్టాలని ఏ రకంగా అతిక్రమిస్తున్నారో, అలాగే మా రమేష్ యాదవ్ మీద కానీ చేసినటువంటి కులాలు, ఏ కులం అయితే రాజకీయంగా ఎదుగుతుందో ఆ కులాన్ని అణిచివేయాలి. ఆ కులంలో అబద్ధం అంటే సత్యదూరమైనటువంటి కేసులు వాళ్ళ మీద బనాయించాలి, భయపెట్టాలి. ఈ కులంలో ఆ వాయిస్ వినపడటానికి వీలేదు. నేను అనుకుంటా ఉన్నాను, ఇంతకాలం మీరు ఏ బీసీల ద్వారా అధికారంలోకి వచ్చారో ఆ బీసీల వాయిస్ మీకు వింపుగా లేదే, ఆ బీసీల మీదే మీరు దాడులు చేస్తా ఉన్నారే. ఉదయం పత్రిక చూస్తే ప్రతి పత్రికలోనూ బీసీ నాయకుడైతే చాలు వాళ్ళ మీద నిందలేసేటువంటి ప్రయత్నం, ఇవన్నిటి మీద చర్చ చేస్తాం. ఇవాళ మా తమ్ముడు జోగి రమేష్ చెప్పినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వాణి, బీసీ గర్జన, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు చేసిన మోసాల మీద, బీసీలకు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో చెప్పిందేంటి, చేసిందేంటి, అధికారం కోసం ఎన్ని అబద్దాలు ఆయన మనకు చెప్పాడు, ఆ అబద్దాలు నమ్మి ఎన్ని రకాలుగా మనం మోసపోయాం. బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఇక్కడ ఆయన అక్కడే ఆలోచిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఒక్కడే ఆలోచన ఉంది, ఏంటి నాకు బలమైన నాయకుడు దొరికేశాడు, బీసీలు అనగదొక్కేద్దాం. అదే ఆలోచన ఉన్నాడా అనేది అర్థమవుతున్నటువంటి విషయం. కానీ బీసీలకు ఆనాడు, నేడు, రేపు బీసీల ఆత్మ గౌరవం కోసం మా సోదరుడు చెప్పినప్పుడు సామాజిక న్యాయం, అందుకే నేను అంటాను, ప్రతిసారి మీరు మాట్లాడారు 34% రిజర్వేషన్ 24కి స్థానిక సంస్థల్లో తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి గారని. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, రేపు మీరు మున్సిపల్ ఎలక్షన్కి వెళ్తున్నారు, రిజర్వేషన్ శాతం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేశాడు. మీరు 14 ఎన్నికలు ఏం చెప్పారు? ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో మార్కెటింగ్ కమిటీలు కానీ, దేవాలయ కమిటీలు కానీ రిజర్వేషన్ కల్పిస్తానన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు కదా, మోసగించారు కదా. మోసగించిన మీకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 19లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే మార్కెటింగ్ కమిటీ కానీ, దేవాలయ కమిటీలు కానీ రిజర్వేషన్స్ ఇచ్చారు. అదే రిజర్వేషన్ ఇవాళ మీరు అమలు చేస్తున్నారు. ఇంకా అరకొర తక్కువ చేస్తున్నారేమో వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చారు. అటువంటి ఒక రిజర్వేషన్లో ఆనాడు ఇవాళ ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సామాజిక న్యాయం అంటే ఆ వర్గాల వారు రాజకీయంగా ఎదగాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు
చివరికి రాజ్యసభ 4 స్థానాల్లో రాజ్యసభలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఆనాడు మీరేం చేస్తా ఉన్నారు? బలహీన వర్గాలను ప్రలోభ పెట్టి వాళ్ళని, అంటే నీ కుటిల రాజకీయంతో అక్కడ కూడా బలహీన వర్గాల్ని బాధించినటువంటి పరిస్థితులు మేము చూసాం. అందుకే నేను అంటున్నాను, మీరు మాట్లాడితే బీసీలకు రక్షణ చట్టం తెస్తా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉండి బీసీలను భక్షిస్తున్నారు. మీరు తెచ్చేది రక్షణ చట్టం కాదు, భక్షణ చట్టం. భక్షిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారా అనేటువంటి విషయాన్ని కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా తీవ్రంగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల బంధువుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేసి, బంధువుగా ఉన్నటువంటి బలహీన వర్గాల బంధువుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు వేసి అధికారంలోకి వచ్చి బలహీన వర్గాలను అణచడమే పనిగా మొదటి నుంచి కూడా మీరేదైతే మొదటి శ్వేతపత్రం నుంచి ఏ అబద్ధాన్ని మొదలుపెట్టారో, ఇవాళ బలహీన వర్గాల అణిచివేతకి మీ అబద్ధాలు ఎంత గట్టిగా, అంటే తరతరాలుగా వెనక్కెళ్లిపోయేటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తున్న తీరుని చూసిన దాని మీద ఎండగట్టడం కోసం రేపు 9వ తారీఖున బీసీ వర్గాలందరూ కూడా కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలపై చేస్తున్నటువంటి కుతంత్రాల మీద చర్చా వేదికలు పెడతాం, తెలియజేస్తాం. ఆయనకొక్కటే అతి విశ్వాసం ఉంది. బీసీలంటే స్కాటర్డ్ గా ఉంటారు, అక్కడో వర్గం ఉంటుంది, ఇక్కడో వర్గం ఉంటుంది, నా మాట అక్కడ వర్గానికి వేరు, ఇక్కడ వర్గానికి వేరు అని అనుకుంటున్నారు. కాదు, బీసీల్లో చైతన్యం వచ్చింది. మీ మోసాల గురించి ఎండగట్టి మీ ప్రభుత్వాన్ని వంచి మాకు రావాల్సిన బడ్జెట్ లో 52% జనాభా ఉన్నటువంటి బీసీలకు బడ్జెట్ లో 52% నిధులు కేటాయించే వరకు కూడా పోరాటం చేసేటువంటి బాధ్యత ఎవరి పక్షాన? ప్రజాపక్షాన ప్రతిపక్షం. నీ అధికారం అనేటువంటి అహంకారంతో ప్రజల్ని అణిచివేస్తా ఉంటే ప్రజాపక్షాన నిలబడి పోరాటం చేసే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా సంసిద్ధులవుతున్నారు. దానికి మార్గ నిర్దేశకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే శక్తి ఉందో దానితో పోరాటం చేస్తాం. బీసీల ఆత్మ గౌరవ రక్షించే వరకు కూడా ఈ ప్రభుత్వం చేసిన ప్రతి బీసీ వేధింపుల మీద ఒక కార్యాచరణ